హాయ్ అండి. హెల్తీగా ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్లాక్స్ సీడ్స్తో అయితే స్వీట్ అయితే ట్రై చేయండి. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్తో నేనైతే హెల్తీగా బర్ఫీ అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకోవాలి. 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్లాక్స్ సీడ్స్ చిటపటలాడుతూ ఉంటుంది. అలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడైనా కూడా ఇలా చిటపటలాడుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయాలండి. అప్పుడే కరెక్ట్గా ఫ్రై అయ్యాయని అర్థం అండి. నెక్స్ట్ ఇప్పుడు పల్లీలు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నామో అదే కప్పుతో పల్లీలు తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా హెల్దీ అని మనందరికీ తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి. పల్లీలు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. కంప్లీట్గా మంటనైతే లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేయాలండి. ఇలా ఫ్రై చేసుకుంటున్న టైంలోనే మనం ఇక్కడ నువ్వులు కూడా వేసుకోవాలి. పల్లీలు సగానికి పైగా ఫ్రై అయినాయి అని అనుకున్న తర్వాత నువ్వులు చివరిగా వేసుకోవాలండి. నువ్వులు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ అలానే పల్లీలు నువ్వులు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు నువ్వులు కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము ముందుగానే ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఫ్రై చేసాం కదా, అవి వేసేసుకొని ఇప్పుడు పల్లీలు నువ్వులు కూడా వేసేసుకొని అలానే 4 లేదా 5 వరకు యాలకులు అయితే వేసుకోండి. ఫ్లేవర్ కోసం మాత్రమే యాలకులు వాడుతున్నాము. చాలా బాగుంటుంది స్వీట్ ఏదైనా కూడా యాలకులు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా, ఇవన్నీ చక్కగా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మెత్తగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మనం ఏ కప్పుతో అయితే ఫ్లాక్స్ సీడ్స్ అలానే పల్లీలు అలానే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ బెల్లం అయితే తీసుకోవాలండి. లేదు మాకు ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇంకొక అరకప్పు అయితే తీసుకొని పర్వాలేదు. 1 కప్పు తీసుకుంటే ఈ బర్ఫీకి కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు ఇక్కడ బెల్లం తీసుకొని అరకప్పు వరకు అయితే వాటర్ తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో తీసుకోవాలండి. ఇక్కడ మనకి లేత తీగ పాకం రావాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లేత తీగ పాకం వచ్చిన తర్వాత బెల్లం పాకం ఇక్కడ మనకి లేత తీగ పాకం వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. మనం పొడి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోవాలండి. అలా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని ఒక ప్లేట్కి అయితే నెయ్యి అయితే అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ బర్ఫీని అంతా కూడా ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడ మనము షేప్ చేసుకోవాలండి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడం కోసం షేప్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత కట్ చేసేసుకోవడమే పీసెస్ అయితే. నేను ఇక్కడ ఒక 2 మినిట్స్ తర్వాత వెంటనే పీసెస్ అయితే కట్ చేశాను. ఒకసారి చూడండి, మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసేయచ్చు పీసెస్ అయితే. ఇక్కడ పీసెస్ కట్ చేస్తున్న టైంలోనే కాస్త ఇక్కడ బర్ఫీ లాగా అప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడ పీసెస్ కట్ చేసేటప్పుడు కాస్త మెత్తగా అనిపించింది, కానీ పీసెస్ కట్ చేసిన తర్వాత చక్కగా బర్ఫీ లాగా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫ్లాక్స్ సీడ్స్తో బర్ఫీ ఎలా చేయాలో చూసాం కదా. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.